హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఆర్ఆర్బి గ్రేడ్ 3 టెక్నీషియన్స్ ఓకేనా, రైల్వే టెక్నీషియన్స్ సంబంధించి మనకి గ్రేడ్ 3 ఏదైతే ఉందో ఈ గ్రేడ్ 3 టెక్నీషియన్స్ సంబంధించి మీలో చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారండి. సార్, ఒక విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైల్వే ఎగ్జామ్స్లో కేవలం CBT 1తో జాబ్ని తెచ్చిపెట్టే నోటిఫికేషన్స్ మీరు తీసుకుంటే మ్యాక్సిమం పదుల సంఖ్యలో కూడా లేదండి, సింగిల్ డిజిట్తోనే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. కేవలం CBT 1, ఒక CBT 1 రాస్తే చాలు మీకు జాబ్ అనేది వచ్చేస్తుంది. ఎలాంటి మెడికల్కి సంబంధించినటువంటి టెస్టులు కానీ ఏమీ లేకుండా, ఈవెన్ PET కానీ ఏమీ లేకుండా నేరుగా మీరు సర్వీస్లోకి వెళ్ళగలిగే జాబ్ ఏదైనా ఉందంటే అది రైల్వే గ్రేడ్ 3 టెక్నీషియన్స్ అండి. ఓకేనా, మరి దీనికి సంబంధించి రైల్వే గ్రేడ్ 3 టెక్నీషియన్స్ సంబంధించి ప్రిపరేషన్లో భాగంగా ఓకేనా, ఇక్కడ ఎక్కువగా వ్యాస్ట్గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి, ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రైల్వే టెక్నీషియన్ సంబంధించి మీరు 100% మీ ప్రిపరేషన్ అనేది ఏదైతుందో స్మార్ట్గా ప్రిపేర్ అయితే చాలండి, 100% మీరు సక్సెస్ అవుతారు. సార్, జనరల్గా ఒకసారి ప్యాటర్న్ని మీరు గమనిస్తే 50 మార్కుల్లో 25 మార్కులు రీజనింగ్, అదేవిధంగా 25 మార్కులు అర్థమెటిక్, అంతే కదండి. ఒక అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్, అంతేనా. అండ్ అదేవిధంగా ఓవరాల్గా మ్యాథ్స్ 50 మార్కులు అనుకోండి, అది అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఎలా అయినా ఇవ్వనియండి 50 మార్కులు. మరి అదేవిధంగా మనకి ఇక్కడ 40 మార్కులు అనేది ఏదైతుందో జనరల్ సైన్స్, మరి 10 మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ 10 మార్కులు అనేది జీకే అండ్ జనరల్ స్టడీస్. సార్, ఒకవేళ మీరు సిన్సియర్ యాస్పిరెంట్ అయినట్టయితే ఓకేనా, సిన్సియర్ యాస్పిరెంట్ అయితే మీకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో ఇక్కడ 10 మార్కుల్లో కనీసం మీరు 3 నుంచి 4 మార్కులు ఏవైతే ఉన్నాయో ఇవి తెచ్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. లేదన్నా కానీ కనీసం 1 నుంచి 2 మార్కులు మీరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ 10 మార్కుల కోసం మీరైతే కనుక నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఈ 10 మార్కులు నిజంగా ఏదైనా చదవాలి అనుకుంటే కనుక, మీకు ఒపీనియన్ ఉంటే కనుక, మీరు మ్యాథ్స్ సైన్స్లో పెర్ఫెక్ట్ అనుకుంటే కనుక మీరు ఈ జీకే చదవడానికి 5 నుంచి 6 కంప్లీట్ డేస్ని మీరు కేటాయించుకుంటే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 10 గంటలు మీరు చదివితే 50 గంటల సమయం మాత్రం దీనికి వెచ్చించండి, అంతకన్నా ఎక్కువ సమయం అయితే కేటాయించుకోకండి. మరి ఇక్కడ 40 మార్క్స్ జనరల్ సైన్స్ ఉంది. 40 మార్క్స్ జనరల్ సైన్స్కి వచ్చేసరికి మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీ ప్లస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఇక్కడ బయాలజీకి వచ్చేసరికి 12 నుండి గరిష్టంగా 15 ప్రశ్నలు, ఒకనొక షిఫ్ట్లో అయితే 20 ప్రశ్నలు కూడా రావడం జరిగింది 2024లో. ఓకే, 2024లో అయితే 22 క్వశ్చన్స్ వచ్చినాయి, మరి 2025లో అయితే 19 క్వశ్చన్లు దాకా కూడా వచ్చినాయి అనమాట. మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటే రిమైనింగ్ మార్క్స్ ఓకేనా, దాదాపుగా 20 నుంచి 25 ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందండి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది, సార్ ఇక్కడ ఈ 40 మార్క్స్ని మనం ట్యాకిల్ చేయాలంటే, 40 మార్క్స్ మనం సాధించాలంటే ఏం చేయాలి సార్ అంటే, మీకేం లేదండి, NCERT కాన్సెప్ట్లు అంటే మీకు నేను ఒక మాట చెప్తానండి. చాలామంది ఫిజిక్స్ ఏం చదవాలంటే మీకేం చెప్తారు, జనరల్గా లైట్ చాప్టర్ చదవండి, అదేవిధంగా సౌండ్ చాప్టర్ చదవండి, ఎలక్ట్రిసిటీ చాప్టర్ చదవండి, కరెంట్ చాప్టర్ చదవండి, అంతేనా, కరెంట్ చాప్టర్ చదవండి. అదేవిధంగా మీకు ఫిజిక్స్లో మోషన్ అనే చాప్టర్ చదవండి. ఈ చాప్టర్స్ మీరు చదివితే చాలు మీకు ఎక్కువ మార్క్స్ అనేది ఫిజిక్స్లో తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అంటారు. నేనేమంటానంటే, సార్ ఇక్కడ ఏ చాప్టర్ చదవండి, ఈ చాప్టర్ చదవండి, ఆ చాప్టర్ చదవండి, లేకపోతే ఈ చాప్టర్ చదివితే ఇన్ని మార్కులు వస్తాయి, నేను ఇలా చెప్పను. నేనేమంటానంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి NCERT టెక్స్ట్ బుక్కుల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్లు అవి ఏవైనా అవనియండి ఓకేనా, ఏ కాన్సెప్ట్లు అవనియండి, ఏ టెక్స్ట్ బుక్లో ఏముందో నీకు అనవసరం, నువ్వు 6th to 10th అనేది కవర్ చేసావా లేదా అది నీకు ఇంపార్టెంట్. అర్థమైందా, 6th to 10th నువ్వు కవర్ చేసావా లేదా అనేదే నీకు ఇంపార్టెంట్. అందులో ఎన్ని పాఠాలైనా ఉన్నాయండి, ఈ 6th to 10thకి ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటుగా బయాలజీ నువ్వు కవర్ చేసావా లేదా అది మాత్రమే నీకు ఇంపార్టెంట్. ఎన్ని పాఠాలు చదివావు, ఎన్ని కాన్సెప్ట్లు నేర్చుకున్నావు అనేది దట్ డజంట్ మ్యాటర్. నీకు తెలియాల్సింది, నీకు రావాల్సింది 6th to 10th టెక్స్ట్ బుక్లో ఏముందో మొత్తం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ రావాల్సిందే. ఇది మాత్రమే నీ టార్గెట్, ఓకేనా. సో ఇక్కడ NCERT కాన్సెప్ట్ని మనం కవర్ చేస్తే చాలు.
కోర్స్ మనం ఇక్కడ బయాలజీకి సంబంధించి ఓకేనా, బయాలజీకి సంబంధించి కంప్లీట్ కోర్స్ అంటే 12 నుండి 15 మార్కులు ఇస్తున్నటువంటి బయాలజీ మీకు కంప్లీట్ కోర్స్ అనేది 249 రూపీస్కి 6 మంత్స్ వ్యాలిడిటీ విత్ మెటీరియల్స్ అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు కామెంట్ బాక్స్ లింక్ ఉంటుంది, పర్చేస్ చేసుకోవచ్చు. ఫిజిక్స్ కెమిస్ట్రీ కావాలంటే కనుక ఓకేనా, ఫిజిక్స్ కెమిస్ట్రీ కావాలంటే కిరణ్ స్టడీస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. కిరణ్ స్టడీస్ యాప్లో టెక్నీషియన్ గ్రేడ్ 3 అనే కోర్స్ ఉంటుంది. మీకు వచ్చేసరికి 299 రూపీస్కి ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ కూడా అందుబాటులో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అయితే సార్ ఇక్కడ మనకి జనరల్ సైన్స్కి వచ్చేసరికి ఎన్సీఆర్టీ చదివితే చాలు అనే విషయం మీకు క్లారిటీ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి అండి, ఇక్కడ దీనికి సంబంధించి సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుంది ఓకేనా, సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుంది సార్, మనం ఎలా సక్సెస్ రేట్ అనేది సాధించవచ్చు సార్? ఇక్కడ ఎలా సక్సెస్ అవ్వచ్చు అంటే మీరు మాక్ టెస్ట్లు అనేది రాయడం ద్వారా సక్సెస్ అవుతారు. అయితే చాలామంది డే 1 నుంచే మాక్ టెస్ట్లు రాయడం మొదలు పెడతారు. ఇక్కడ 100% రాంగ్ స్టెప్ ఇది, ఇక్కడ ఫెయిల్ అయిపోతారు. మీరు 100% మీ దగ్గర ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత రివిజన్ అనేది ఖచ్చితంగా ఒక 10 రోజుల్లో రివిజన్ అనేది కంప్లీట్ చేసుకోగలగాలి. అండ్ డైలీ మీరు పార్ట్ టైం జాబ్ చేస్తే కనీసం 4 అవర్స్ మీరు కేటాయించుకోవాలి. నైట్ 2 గంటలు, మార్నింగ్ 2 గంటలు ఓకేనా. ఫుల్ టైం మీరు చదివినట్టయితే కనీసం 10 అవర్స్ మీరు చదవాలి. సార్ ఎందుకు సార్ 10 అవర్స్ చదవాలి అంటే కనుక సార్ ఇక్కడ కట్ ఆఫ్స్ లాస్ట్ టైం కట్ ఆఫ్ రేంజెస్ ఎలా ఉన్నాయంటే వర్స్ట్ కేసులు 72 నుంచి 91.5 దాకా కట్ ఆఫ్స్ లాస్ట్ టైం ఉన్నాయండి. ఒకనొక సందర్భంలో 92 కూడా కట్ ఆఫ్ అనేది ఉంది. సార్ ఇక్కడ కట్ ఆఫ్ అనేది 92 మార్క్స్ అనేది అంత ఎక్కువ అని అనుకుంటావు. ఎందుకు ఎక్కువ అయితే నా దృష్టిలో ఎక్కువ కాదు. ఎందుకంటే 50 మార్కులు మ్యాథ్స్, ఇక్కడ కూడా అన్ని చాప్టర్లు కాదు, కొన్ని చాప్టర్ నుంచి 50 మార్కులు ఇస్తున్నాడు. మరి సైన్స్ 40 మార్కులు సైన్స్ ఎక్కడ పోతే ఇవ్వట్లేదు కదా, 6th to 10th ఎన్సీఆర్టీ నుంచి ఇస్తున్నాడు కదా. అంటే నీకు సిలబస్ ఇచ్చేశాడు, నీ చేతిలో నోటిఫికేషన్ పెట్టాడు, టాపిక్స్ ఇచ్చేశాడు, మరి నువ్వు చదువుకోవడం ఒకటే ఉంది కదా. ఎందుకు మన కట్ ఆఫ్ రేంజ్ చేరుకోలేం? ఖచ్చితంగా చేరుకోగలం. సార్ ఈసారి కట్ ఆఫ్ మన ఆలోచన ఎలా ఉండాలంటే 85 నుంచి 95 మార్క్స్ రేంజ్లో మీరు మార్క్స్ సాధిస్తే 100% జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఫస్ట్ పాయింట్ ఓకేనండి. మరి కాంపిటీషన్ పెరుగుతుందా సార్? లాస్ట్ టైంకి ఇప్పటికి ఏమైనా కాంపిటీషన్ పెరుగుతుందా అంటే సార్ మనకి 2025 సంవత్సరంలో ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినట్టు నోటిఫికేషన్స్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 7,35,000 అప్లికేషన్స్ వెళ్ళాయండి ఓకేనా. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 7,35,440 అప్లికేషన్స్. సార్ ఇంత అప్లికేషన్స్ వెళ్ళాయి కదా, ఇన్ని అప్లికేషన్స్ కూడా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు కేవలం 2,80,000 దగ్గరకి, ఇది రఫ్గా చెప్తున్న ఫిగర్. అదేందా ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళ గురించి చెప్తున్నాను, రఫ్గా చెప్పిన ఫిగర్ ఇది. ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు మాత్రమే. మరి ఎంతమంది ఎగ్జామ్కి వెళ్ళారు కదా, ఇందులో నీకేంటంటే 50% స్క్రాప్ కింద తీసేయి. అంటే అప్లై చేసాం, ఎందుకైనా మంచిది రాయాలి కదా, రావాలి ఓకేనా. అదేవిధంగా ఒక 25% పీపుల్ ఎవరైతే ఉన్నారో వీరు జస్ట్ ఐటీఐ చేశాం కదా, ఎలిజిబుల్ కదా అని వస్తారనమాట. మిగతా 25% పీపుల్ మాత్రమే నీ కాంపిటీషన్. అంటే నీకు ఇంతమంది అప్లై చేయని ఓకేనా. నువ్వు ఇక్కడ జెన్యున్గా నేను ఇది అనాలిసిస్ చేసి చెప్తున్నాను, నువ్వు నమ్మకపో, దట్ ఈజ్ యువర్ విష్ ఓకేనా. సో నీకు హార్డ్గా కాంపిటీషన్ 1.5 lakh పీపుల్ మాత్రమే నీకు కాంపిటీషన్ ఉంటారు. ఇది మైండ్లో పెట్టుకో, అర్థమైందా? ఈ 1.5 lakh నువ్వు ఒకడు ఉంటే అందులో నీకు జాబ్ రావాల్సింది, ఇది మెయిన్ మోటో నీకు, అర్థమైందండి. సో ఇది ఒకటి. అండ్ రెండోది వచ్చేసరికి మరి 2026 ఈ సంవత్సరానికి ఎన్ని అప్లికేషన్లు వెళ్ళాయి సార్? ఎన్ని అప్లికేషన్లు వెళ్ళాయి అంటే 8,41,524 అప్లికేషన్లు వెళ్ళాయండి ఓకేనా. సార్ ఇందులో ఎన్ని అప్లికేషన్స్ వ్యాలిడ్ అయ్యాయి? వ్యాలిడ్ అయినటువంటి అప్లికేషన్స్ ఎన్ని? 7 లక్షల ఓకేనా. వ్యాలిడ్ అయినటువంటి అప్లికేషన్స్ మనం తీసుకుంటే దాదాపుగా 7 లక్షల దాకా, 7,30,000 దాకా వ్యాలిడ్ అయినాయి ఓకేనా. వ్యాలిడేటెడ్గా అంటే వ్యాలిడ్ అయినటువంటి అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఓకేనా. ఇంక ఇందులో కూడా చూడాలి ఇంకెన్ని ఉంటాయని.
సో ఏదైనా కానీ లాస్ట్ టైం కన్నా 1,00,000 అప్లికేషన్స్ అనేవి ఎక్కువ. ఇక్కడ అప్లికేషన్స్తో నీకు సంబంధం లేదు. ఓకేనా, నీకు ఇక్కడ ఏంటంటే ప్రిపరేషన్ మోటో ఒకటే నీకు కావాలన్నమాట. నేను జనరల్ సైన్స్ మీకు 40 మార్క్స్కి ఖచ్చితంగా 38+ మార్క్స్ వచ్చేదానికి నేనైతే కంప్లీట్గా మాస్టర్ ప్లాన్ మీకు ఇస్తాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ కిరణ్ స్టడీస్ యాప్లో ఉన్నాయి. మీరు అద్భుతమైన క్లాసెస్ సార్ అప్డేట్ చేస్తారు, క్లాసెస్ అన్నీ మీరు తీసుకోవచ్చు. అక్కడ 299 రూపీస్కి ఉంది. కేవలం బయాలజీ మాత్రం మీకు ఏంటంటే 249 రూపీస్కి 6 months వ్యాలిడిటీకి అప్ టు డేట్ కంటెంట్ అనేది ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చండి. అండ్ నేను మీకు మాట ఇస్తున్నానండి, ఎవరైతే గ్రేడ్ 3 టెక్నీషియన్స్ ప్రిపేర్ అవుతున్నారు సార్, ఇక్కడ గ్రేడ్ 3 టెక్నీషియన్ సంబంధించిన కోర్స్ అనేది నేను స్టార్ట్ చేశానండి. సో మీకు నేను మాట ఇస్తున్నాను, గ్రేడ్ 3 టెక్నీషియన్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయ్యే వరకు, ఓకేనా, ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయ్యే వరకు ఇతర రైల్వేకి సంబంధించినటువంటి ఏ సిరీస్ కూడా ప్రారంభించను. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా, ఇతర ఏ ఎగ్జామ్కి సంబంధించిన సిరీస్ కూడా ప్రారంభించను. కంప్లీట్గా మీకోసమే నేను కేటాయిస్తాను. అండ్ నాతో పాటు ఇక్కడ యానిమల్ హస్బెండరీ కూడా స్టార్ట్ చేసిన వారిది, ఓకే, యానిమల్ హస్బెండరీ అండ్ రైల్వేకి సంబంధించి రైల్వేకి సంబంధించి ఏ ఇతర కోర్స్ కూడా నేనైతే స్టార్ట్ చేయడం జరగదు. ఈవెన్ మీకోసం నేను యాక్చువల్గా ఏపీకి సంబంధించి గ్రూప్ 2 కూడా ప్రారంభించాను. కాకపోతే ఏంటంటే గ్రూప్ 2 కూడా ఇక్కడ చెప్తే మీరు డిస్టర్బ్ అవుతున్న ఉద్దేశంతో ఇది వేరే ఛానల్లో నేను వీళ్ళు చేయాల్సి వస్తుంది, ఓకేనా. సో గ్రూప్ 2 కూడా ఇక్కడ మన ఛానల్లో పెట్టకుండా గ్రేడ్ 3 మీకోసం 100% వర్క్ చేయాలనే ఉద్దేశంతో లైవ్ క్విజ్లు కూడా స్టార్ట్ చేస్తాను ఇకపై. సో లైవ్ క్విజ్లు కూడా మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎంతమంది లైవ్ క్విజ్ కావాలో మీరు కామెంట్ చేయండి. ఈ లైవ్ క్విజ్లు ఏంటంటే నా దగ్గర 5,000 క్వశ్చన్స్ ఓన్లీ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నా దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలో. ఈ మెటీరియల్ 5,000 క్వశ్చన్లు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నా. అర్థమైందండి. సో కాబట్టి రైల్వే టెక్నీషియన్ ఎగ్జామ్ అయ్యేదాకా ఇదే నోటిఫికేషన్ పట్టుకుని ఉంటా. అండ్ యానిమల్ హస్బెండరీ ఇది ఇలా కూడా నా కోసం ఈ స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ 2 తప్ప ఇంకా ఏ ఇతర కోర్స్ కూడా నేను చేయాలనుకోవట్లేదు. జెన్యున్గా చెప్తున్నానంటే 40 మార్కులు జనరల్ సైన్స్ అనేది సాధించాలంటే దీనికి ఎన్ని విధాలుగా ఎఫర్ట్స్ పెట్టాలి అన్ని విధాలుగా ఎఫర్ట్స్ పెట్టి నేను మీకు అందుబాటులోకి వస్తాను ఖచ్చితంగా. మీకు కోర్స్ బయాలజీ కావాలంటే మీరు కోర్స్ తీసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ నా నెంబర్ కాల్ చేసి, నా నెంబర్ 7981450336 అండి, ఓకేనా. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.